హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఒక అర్జెంటు పని, నేను ఒక గంటలో వచ్చేస్తాను, చాలా ఇంపార్టెంట్ అని దేవాంశ్ చెప్పి మరో మాటే లేకుండా అక్కడి నుండి బయలుదేరాడు. మధు అసలు బయటికి ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు చెప్పాడో, ఎప్పుడు వెళ్ళాడో ఏమీ అర్థం కాక అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. ఒకసారిగా ఆ డైలమా నుండి టక్కున బయటకొచ్చి హాల్ అంతా చూసి ఇది జరిగిందా జరగలేదా అని అనుకుని వెళ్ళి బయట తొంగి చూడగా దేవాంశ్ కారు గేట్లో నుండి వెళ్ళడం చూసి, అంత అర్జెంటు పని ఏంటి, ఎందుకంత సడన్గా వెళ్ళాడు, నాకు చెప్పకుండా వెళ్ళేంత ఇంపార్టెంట్ పనినా, నేను వద్దని చెప్పాను కదా, చెప్పిన తర్వాత కూడా వెళ్ళాడు అంటే నా మాటతో పట్టింపే లేదా అని మధు అనుకొని ముభావంగా అక్కడి నుండి వెళ్ళి సోఫాలో కూర్చుంది. గౌతమి అటుగా వెళుతూ మధుని చూసి నేరుగా మధు దగ్గరికొచ్చి కూర్చొని, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. పెద్దమ్మ, నేను బయటకు వెళ్ళొద్దని చెప్పిన తర్వాత కూడా దేవ్ బయటికి వెళ్ళిపోయాడు, అర్జెంటు పని అన్నాడు, ఎంత అర్జెంటు పని అయినా నేను వద్దన్న తర్వాత ఉండిపోవచ్చు కదా అని మధు దిగులుగా అడిగింది. గౌతమి చిన్నపాటి నవ్వుతో మధు బుగ్గని పట్టుకొని అటు ఇటు ఊపేస్తూ, ఎంత ముద్దుగా మాట్లాడతావో అని చెప్పి, మధు 100 పనులుంటాయి కానీ మనకి ఒక్క పని మీద అని చెప్పి వెళ్తారు, కానీ అన్నీ చూసుకొని వస్తారు, మనం కొన్ని అర్థం చేసుకోవాలి, ఇంట్లో కట్టడి చేస్తే బయట పనులు ఆగిపోతాయన్న టెన్షన్ వాళ్ళకి లోపల ఉంటుంది, కానీ మన మాటని కాదు అనలేక ఆగిపోతూ ఉంటారు, ఎంతో ముఖ్యమైతే కానీ గడప దాటరు, పైగా దేవాంశ్ లాంటి మంచివాడు భార్య మాట జవదాటినవాడు వెళ్ళాడు అంటే అది నిజంగానే ఇంపార్టెంట్ పని ఏమో, అర్థం చేసుకోమ్మా, అలా అని నేను తప్పు పట్టడం లేదు, నువ్వు నీ భర్త క్షేమాన్ని కోరుకుంటున్నావు కాబట్టి 2 రోజులు ఇంట్లో కట్టడి చేయాలనుకున్నావు, కానీ అనుకోని పని కదా, అందుకే వెళ్ళాల్సి వచ్చింది, నువ్వు చెప్పగానే వద్దు అనుకున్నా నీకోసం అన్ని వదిలి ఇంట్లో 2 రోజులు ఉన్నాడు. నీకో ముఖ్యమైన విషయం చెప్పనా, అసలు దేవ్ ఆఫీస్కి వెళ్లకుండా ఒక్కరోజు కూడా ఉండడు, సాయంత్రం వచ్చాకే ఫ్యామిలీ టైం లేదా మార్నింగ్ ఆఫీస్కి బయలుదేరే ముందు ఫ్యామిలీ టైం అంతే, ఈ మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆఫీస్కి వెళ్లకుండా ఉండడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఆదివారం కూడా వెళ్తాడు. అలాంటిది నువ్వు పరిచయం అయ్యాక ఆఫీస్ అంటేనే దేవ్కి విరక్తి కలిగిపోయింది, ఎందుకురా దేవుడా ఈ ఆఫీస్ ఈ ఉద్యోగాలు అని అనుకుంటున్నాడు, అందుకే అర్థం చేసుకోవాలి అప్పుడప్పుడు అని గౌతమి అర్థమయ్యేలా చెప్పింది. అది కాదు పెద్దమ్మ, చెయ్యి బాగోలేదు, ఒక చేత్తోనే డ్రైవ్ చేయాలి, ఒక చేత్తోనే ఫోన్ మాట్లాడాలి, ఏం చేయాలన్నా రెండో చెయ్యి వాడటం కష్టంగా ఫీల్ అవుతున్నాడు, అలాంటప్పుడు ఇలా బయటికి వెళ్తే నాకు నచ్చుతుందా, పైగా మాట మాత్రం చెప్పకుండా క్షణాల్లో నా కళ్ళ ముందే వెళ్ళిపోయాడు, నాకు బాధ వేస్తుందా వేయదా అని మధు అడిగింది. వేస్తుంది, ఖచ్చితంగా వేస్తుంది, అందుకే దేవ్ వచ్చిన తర్వాత క్లాస్ పీకు, సీరియస్ అవ్వు, ఎవరూ చూడకుండా 4 గోళ్ల మధ్య వీపు మీద ఒక దెబ్బ వేసాయి, ఆ తర్వాత ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని నీ ఫీలింగ్స్ ఏంటో షేర్ చేయి, అప్పుడు అర్థం చేసుకుంటాడు, ఇంకొకసారి ఇలా జరిగినప్పుడు అడుగు ముందుకు వేసే ముందు నువ్వు గుర్తొచ్చి ఆగిపోతాడు, లేదా నీతో మాట్లాడి నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీకు చెప్పి బయటికి వెళ్తాడు, ఓకేనా అని గౌతమి చెప్పింది. మధు తల ఊపి అలాగే అని చెప్పింది. సరే చెప్పు, ఏమైనా తింటావా, తీసుకురమ్మంటావా అని గౌతమి అడిగింది. ఏమొద్దు, ఇప్పుడు నేను అలిగాను కదా, ఏమీ తినలేదు, కొంచెం సేపు అయ్యాక తింటానులే అని మధు అనడంతో గౌతమి నవ్వుతూ, సరే వెళ్ళి అందరితో మాట్లాడు, టైంపాస్ అవుతుంది అని గౌతమి చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. హోటల్ చాలా లాంగ్ కావడంతో దేవాంశ్ అక్కడికి చేరుకునేసరికి దాదాపు 1 గంట పట్టడంతో కార్ పార్క్ చేసి అక్కడి నుండి వెళ్ళి రిసెప్షన్లో కృతి పేరు మీద ఏదైనా రూమ్ బుక్ చేసుందా అని అడిగి కనుక్కున్నాడు. అవును సార్, ఆ పేరు మీద ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసి ఉంది అని రిసెప్షన్లో చెప్పగానే దేవాంశ్ వెంటనే రూమ్ నెంబర్ అడిగి కనుక్కొని అక్కడి నుండి లిఫ్ట్ వైపు దారి తీశాడు. లిఫ్ట్లో 4th ఫ్లోర్కి చేరుకొని అక్కడి నుండి రూమ్ నెంబర్ చెక్ చేసుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి నాబ్ పట్టుకొని డోర్ ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోవడంతో దేవాంష్కి ఏమీ అర్థం కాక లోపల అడుగుపెట్టి చూడగా రూమ్ మొత్తం రెడ్ రోజెస్తో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేయడమే కాకుండా అది హనీమూన్ సూట్ రూమ్ అని అప్పుడు అర్థమయ్యి దేవాంశ్ పక్కకి చూస్తూ కృతి కృతి అని గట్టిగా అరిచాడు. కృతి అటాచ్డ్గా ఉన్న మరో రూమ్లో నుండి చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని
రెడ్ కలర్ మినీ ఫ్రాక్ వేసుకొని చాలా అందంగా తయారై మెల్లగా బయటకొచ్చి చిన్న స్మైల్ చేయడంతో దేవాంశ్ తన వైపు అలాగే చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? కిడ్నాప్ జరిగిందని చెప్పింది, ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంత అందంగా తయారై ఈ రూమ్ ఏమో మరింత రొమాంటిక్గా కనిపిస్తోంది అని అనుకుంటున్నావా అని కృతి దేవ్ని దాటుకొని వెళ్ళి డోర్ని లాక్ చేసి వచ్చింది. ఏం చేస్తున్నావు నువ్వు అని దేవాంశ్ అడిగాడు. చూడు, ఇది పేరు మూసిన హోటల్. నువ్వు నా పేరు అడిగే వచ్చి కూడా ఉంటావు కదా. ఇప్పుడు నేరుగా నా రూమ్లోకి వచ్చావు. ఇదేమో హనీమూన్ సూట్ రూమ్. ఈ రూమ్ ఇంత అందంగా రెడీ చేసి ఉంది. ఇప్పుడు కనుక నువ్వు నాతో రూడ్గా బిహేవ్ చేశావో నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అందుకే సింపుల్గా నేను చెప్పిన పని చేసి వెళ్ళిపో అని కృతి చెప్పింది. ఏంటా పని అని దేవాంశ్ అడిగాడు. కృతి చేతిలోని గ్లాస్ పక్కన పెట్టి దేవాంశ్ ముందుకి వచ్చి నిలబడి తన 2 చేతుల్ని పట్టుకొని ఒకే ఒక్క గంట నాతో గడిపి వెళ్ళిపో. ఇక లైఫ్లో నా మొహం కానీ నా పేరు కానీ నీ కంటికి కానీ నీ చెవికి కానీ కనపడదు, వినపడదు. మాట ఇస్తున్నాను దేవ్, తప్పనంటే తప్పను. ఒక్క గంట అని కృతి చిన్న స్మైల్తో చెప్పింది. దేవాంశ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో కృతి చిన్న స్మైల్ చేస్తూ దేవాంశ్ వైపు అలాగే చూసింది. దేవాంశ్ 2 నిమిషాలు గడిచినా ఏం మాట్లాడకపోవడంతో కృతి దేవాంశ్ చేతిని మెల్లగా వదిలి తన షర్ట్ బటన్ తీస్తూ, నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఇష్టం ఉంది. ప్రేమ లేకపోవచ్చు కానీ అందంగా ఉంటాను కదా, కనీసం మోజైనా ఉంటుంది కదా. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అని అంటూనే మరో 2 బటన్స్ కూడా తీసేసింది. దేవాంశ్ అప్పటికీ సైలెంట్గా ఉండడంతో కృతి దేవాంశ్ భుజం మీద చేతులు వేసి, రూమ్ అందంగా ఉంది, నేను మరింత అందంగా ఉన్నాను, నువ్వు ఏదో విసుగులో ఉన్నావు, అన్నీ మంచి కాంబో కదా అని నవ్వి, నువ్వేం చేసినా కాదనను, నీ ఇష్టం, నీ మొహంలో ఉన్న చిన్నపాటి విసుగుపోయి రిలాక్స్ అయిపోవాలి నువ్వు. ఆ తర్వాత నేనెప్పటికీ నీ వైపు కూడా చూడను. ఈ గంట నీది మాత్రమే అని దేవాంశ్ని హక్ చేసుకుంది. నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నీ జీవితం బాగుండాలని వదినగా కాకుండా ఒక తల్లి మనసుతో ఎప్పుడూ కోరుకునేదాన్ని. అది నిజమవుతుందని, సంపూర్ణంగా నీ కుటుంబాన్ని చూస్తానని అస్సలు ఊహించలేదు. ఆ భగవంతుడికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. ఇప్పుడు నాకున్న గుండె బరువుకి నాకు స్వాంతన ఏదైనా కలుగుతుందంటే అది ఇది మాత్రమే అని చాముండేశ్వరి చక్రధర్ పక్కన కూర్చొని ఉన్న సురేఖని తృప్తిగా చూస్తూ అనింది. సురేఖ చక్రధర్ వైపు చూడడంతో చాముండేశ్వరి అలాగే చూస్తూ, నా మొగుడు చేసిన దానికి క్షమించమని అడుగుతున్నాను. భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేసినా అది ఇద్దరూ చేసినట్టే అని అంటారు కదా, అందుకే నా వైపుగా నీకు క్షమాపణలు చెప్తున్నాను. ఒక ఆడది ఏదైతే భరించలేదో అలాంటివి నువ్వు తీసుకోవడమే కాకుండా ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా నరకం అంటే ఏంటో స్పష్టంగా చూసేశావు. నీకేదైనా స్వాంతన ఉంది అంటే అది రీమా మాత్రమే. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా సంతోషంతో కన్నీళ్ళొస్తున్నాయి అని అనింది. రీమా చాముండేశ్వరి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, పెద్దమ్మ, మీరు నాకు పెద్దమ్మనే కదా అవుతారు అని అనడంతో చాముండేశ్వరి చిన్నగా తల ఊపింది. పెద్దమ్మ, దయచేసి ఏడవకండి. జరిగిపోయిన కాలం గురించి మాట్లాడడం కూడా నాకు నచ్చదు. ఎందుకంటే అందులో సంతోషానికి తావులేదు. అన్నీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు తప్ప ఇంకేమీ లేదు. అందుకే దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఈ రోజు నుండి మనం సంతోషంగా ఉందాం. కేవలం సంతోషంగా మాత్రమే. సంతోషానికి కూడా ఈ కన్నీళ్ళు వద్దు. ఇవి చూస్తే నాకు అదోలా అయిపోతుంది. మీరేమీ దిగులు పడకండి. నా సంతోషం ఏంటంటే నాకు నాన్న దొరకడమే కాదు, పెద్దమ్మ రూపంలో మరో అమ్మ కూడా దొరికింది. ఇప్పుడు మీ అందరితో నేను చాలా సంతోషంగా ఉండబోతున్నాను. అలానే రేపటి రోజు నా జీవితంలోకి రాబోయే ప్రతాప్ సార్, అలానే వాళ్ళ అమ్మగారు, మొత్తం పరిపూర్ణంగా ఒక పెద్ద కుటుంబమే నాకు దక్కింది. మీకోసం ఏమేం చేయాలో, మిమ్మల్ని ఎంత సంతోషపెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు. ఇవాల్టి నుండి నేను అదే పని మీద ఉంటాను. మనం చాలా హ్యాపీగా ఉందాం. దయచేసి మీరు మాత్రం ఏడవకండి. నరకంలో నుండి బయటపడ్డారు. మీ మనసుకి తగిలిన ఆ గాయాన్ని కాలమే మెల్లగా మాన్పుతుంది. దానికి మందు ఖచ్చితంగా నేనైతే అవుతాను అనుకుంటున్నా అని రీమా చెప్పింది.
చాముండేశ్వరి రీమా చెంప మీద చేయి వేసి, నిజం నాన్న, నిజంగా చెబుతున్నాను. ఎప్పుడూ నాకు ఆడపిల్ల లేదు అనే లోటు ఉండేది. కానీ నీ రూపంలో ఇలా నాకు కూతురు దొరుకుతుందని అస్సలు ఊహించలేదు. ఇన్నేళ్ళు మీ అమ్మతో ఉన్నావు కదా, ఇక మీద ఈ అమ్మతో ఎక్కువ ఉండాలి, ఈ అమ్మతో ఎక్కువ మాట్లాడాలి. ఇకపోతే మీ నాన్నతో ఉండడానికి కూడా నీకు అవకాశం ఇస్తానులే. ఇంకో విషయం, మీ నాన్న వయసుకే పెద్దవాడు, అన్నీ చిన్నపిల్ల చేష్టలే. ఇప్పుడు నాకు చక్రధర్ ఒక కొడుకు అయితే నువ్వు కూతురు ఎలా అయిపోతుంది. కాబట్టి నిజంగా సంతోషంగా ఉంటాను. ఇక మీ అమ్మని మనం బాగా చూసుకుందాం. ఎన్ని రోజులు తను పడ్డ కష్టాలకి మనం తనని ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి అని చాముండేశ్వరి చెప్పింది. రీమా తల ఊపి, నా కుటుంబంలో ఇంత మంచివాళ్ళు ఉన్నారని నేను అస్సలు ఊహించలేదు. ఆ దేవుడు ఇంత లేటుగా కలిపినందుకు కొంచెం బాధగా ఉన్నా సంతోషంగా కూడా అనిపిస్తుంది. దేవాంశు సరికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. కేవలం సార్ పిలవడం వల్ల నేను ఇంటికి వెళ్ళాను. అదే సమయంకి నాన్నని కూడా పిలిచారు. అందుకే ఈరోజు అందరం కలుసుకున్నాం. చాలా తృప్తిగా అనిపిస్తుంది పెద్దమ్మ అని రీమా చెప్పింది. చాముండేశ్వరి మరింత సంతోషపడుతూ అందరినీ తృప్తిగా చూసుకొని తన మనసుకి ఏదో ఊరట లభించినట్టు అనిపించటంతో, మర్చిపోయాను, త్వరలో బెయిల్ మీద ఆయన మీ అన్నయ్య బయటికి రాబోతున్నారు. దయచేసి మీరు మాత్రం ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు. ఎందుకంటే నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే మళ్ళీ పగ సాధిస్తాడు. ఎదురు వెళ్ళడం కన్నా తప్పుకొని వెళ్ళడం మంచిది కదా అని చాముండేశ్వరి చెప్పింది. వదిన, ఈ ఇల్లు చాలామందికి తెలియదు. దేవ్కి సంబంధించిన బయట వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి నువ్వేమీ కంగారు పడకు. ఎవరూ ఇక్కడ వరకు రాలేరు. ఒకవేళ వచ్చినా మనం జాగ్రత్త పడదాం అని చక్రధర్ చెప్పాడు. మీరేమీ ఆలోచించకండి. ఇక్కడ కొద్ది రోజులు ఉండండి. ఆ తర్వాత మీ అందరినీ తీసుకొని నేను నా ఇంటికి వెళ్తాను. అదే మన ఇల్లు అని నవ్వి, ఈ మధ్య కొత్తగా కొన్నాను, మనందరికీ సరిపోతుంది, పెద్ద ఇల్లే అని ప్రతాప్ చెప్పాడు. చాముండేశ్వరి ప్రతాప్ వైపు చూడడంతో, అంటే సార్ అభిమానంతో ఇచ్చారు కదా, మనందరం ఇక్కడ జీవితాంతం ఉండలేం కదా, అందుకే మనం వెళ్ళిపోదాం, హ్యాపీగా ఉందాం. ఆ ఇల్లు పైగా వాళ్ళకి తెలియని కూడా తెలియదు. కాబట్టి భయం కూడా ఉండదు, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటుంది అని ప్రతాప్ చెప్పాడు. ప్రస్తుతానికి అదే మంచిదనిపిస్తోంది అని చక్రధర్ అన్నాడు. అవునంకుల్, ఆంటీ అన్నారు కదా, ఎదురు వెళ్ళడం కన్నా తప్పుకొని వెళ్ళడం మంచిదని. అందుకే ఇది చెప్తున్నాను. పైగా పెళ్ళయ్యాక రీమా నాతో రావాలి. కానీ ఇక్కడ నాకు రీమా వస్తే సరిపోదు, తనతో పాటు మీరందరూ కూడా రావాలి. పర్వాలేదు, మీరిది వరకు ఉన్నంత గొప్పగా కాకపోయినా తృప్తిగా అయితే పోషించగలను అని ప్రతాప్ చిన్నపాటి నవ్వుతో చెప్పాడు. అందరూ ప్రతాప్ విషయంలో చాలా సంతోషించి వాళ్ళ సంతోషాలతో మరో గంటపాటు గడిపాక ప్రతాప్ లేచి, నేను బయలుదేరుతాను. ఒక వారం రోజుల్లో అందరూ అక్కడికే షిఫ్ట్ అయిపోదాం. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి బెయిల్ రాదనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఏదైనా చేసి తొందరగా బయటకు వచ్చారు అంటే అంతకంటే ముందుగానే మిమ్మల్ని తీసుకుని ఇంటికి వెళ్తాను. ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉండండి అని చిన్న నవ్వుతో చెప్పి అందరికీ చిన్నపాటి నవ్వుతో వెళ్ళొస్తానని చెప్పి రీమా వైపు చూశాడు. వెళ్ళరా, పంపించేస్రా అని చాముండేశ్వరి చెప్పడంతో రీమా తల ఊపి లేచి ప్రతాప్ వెంట బయటికి కదిలింది. ప్రతాప్ బయటికి వెళ్ళాక రీమా వైపు చూసి తలదించుకొని సైలెంట్గా ఉండడంతో, రీమా, నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది, నువ్వు సంతోషంగానే యాక్సెప్ట్ చేసావు కదా అని ఆఖరి మాటగా అడిగాడు. రీమా తల ఊపి, ఒక అమ్మాయి వద్దు అంటే వద్దని చెప్తుంది సార్, మొహమాటంగా చెప్పదు, అది కూడా పెళ్లి విషయంలో. మీ గురించి నాకు కొద్దిగా తెలుసు, చాలా రోజులుగా చూస్తున్నాను కదా. కానీ దేవాంశు సార్ చెప్పాక ఇక వంక పెట్టడానికి లేదు. మీరు ఎలాంటి వారో నాకు అర్థమైంది. ఇక ఇప్పుడు మాట్లాడిన తీరు నాకు పూర్తిగా అర్థమైంది. నాకు ఇష్టమే అని చిన్నపాటి నవ్వుతో చెప్పడంతో ప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, సరే మరి బయలుదేరుతాను, వెళ్ళాక కాల్ చేస్తాను అని చెప్పాడు. రీమా అదే నవ్వుతో అందంగా తల ఊపడంతో ప్రతాప్ అక్కడి నుండి బయలుదేరాడు. దేవాంశ్ కార్ డ్రైవ్ చేసుకొని నిదానంగా ఇంటికి చేరుకునేసరికే సాయంత్రం అయిపోవడంతో ఇంట్లోకి వస్తూ ఉండగా మధు దేవాంశ్ వైపు చూసింది. దేవాంశ్ నేరుగా ఎవరి వైపు చూడకుండా చకచకా మెట్లు ఎక్కి రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను అలిగి ఉంటానని తెలుసు కదా, కనీసం పలకరించలేదు. అంటే ఇప్పుడు నేనే వెళ్ళి బ్రతిమలాడుకోవాలా? నో వే, అలా కుదరదు, అసలు కుదరదు. వెళ్ళి సీరియస్గా కనిపిస్తే తనే రిక్వెస్ట్ చేస్తాడులే అని మధు వాటర్ బాటిల్ తీసుకొని చకచకా రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. దేవాంశ్ వార్డ్రోబ్ దగ్గర నిలబడుకొని ఉండడంతో మధు దేవాంశ్ వైపు చూసింది. దేవాంశ్ మధు వైపు చూడకపోవడంతో, ఈ మనిషి నేను లోపలికొచ్చింది కూడా చూడకుండా ఏం ఆలోచిస్తున్నాడు అని పంతం కన్నా బాధగా అనిపించడంతో
నేరుగా దేవాంశ్ దగ్గరికి వెళ్ళి వాటర్ అని ఇచ్చింది. దేవాంశ్ మధు వైపు చూసి వద్దు అని చెప్పాడు. ఎందుకలా ఉన్నావు? క్షణాల్లో ఒక మాట చెప్పి పారిపోయావు. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నేను కదా అలగాలి. నువ్వు డల్గా ఉంటే ఎలా? నేను సైలెంట్గా ఉంటే నువ్వు వచ్చి కదా బ్రతిమలాడాలి. అలా వదిలేసి నేనే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. సరే పర్వాలేదు, నీ దగ్గర తగ్గడానికి నాకేమీ ఇబ్బంది లేదు. చెప్పు, ఎందుకు వెళ్ళావు? ప్రాపర్గా చెప్పి వెళ్ళొచ్చు కదా. నేను మరీ కాళ్ళు చేతులు కట్టేయలేనుగా అని మధు అనింది. ఫ్రెష్ అయి వస్తాను అని దేవాంశ్ అన్నాడు. దేవాంశ్ మధుని దాటుకొని 2 అడుగులు వేయడంతో మధు వెనక్కి తిరిగి చూసి, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, అలా వెళ్ళిపోతావేంటి అని మధు ఫాస్ట్గా దేవాంశ్ దగ్గరికి వెళ్ళి తన చెయ్యి పట్టుకొని ఆపింది. మధు ముట్టుకోవద్దు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా, 5 minutes అని దేవాంశ్ అన్నాడు. కుదరదు, నాకు సమాధానం చెప్పి కదులు అని మధు దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడడంతో దేవాంశ్ మధు వైపు చూస్తూ 5 minutes అన్నాను కదా అని అన్నాడు. అరే నేను కుదరదు అని చెప్తున్నాను కదా అని మధు అనడంతో మధు ప్లీజ్ తప్పుకో, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేయాలి? 5 minutes అన్నాను కదా అని దేవాంశ్ అడుగు పక్కకి వేసి తప్పుకొని వాష్రూమ్కి వెళ్ళిపోవడంతో మధుకి వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగి బయటికి వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ బాగానే చెప్పారు. కొన్ని కరెక్ట్, కొన్ని రాంగ్ అనమాట. సో అవి ఏంటని మీకు ఫర్దర్గా తెలుస్తాయి. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? దేవాంశ్ వెళ్ళాడు కదా, సో తెలిసి చాలామంది నేను క్వశ్చన్ చేశారు కదా, ఎందుకు వెళ్ళాడు ఏంటి, మీరు ఇలా రాస్తే దేవ్ క్యారెక్టర్ నెగిటివ్ అయిపోతుంది, ఇప్పటి వరకు మంచిగా రాసి ఇప్పుడు చెడుగా రాస్తున్నారు అని అన్నారు. అసలు ఇంకా పూర్తి మ్యాటర్ చదవకుండానే మీరు ఒక కంక్లూషన్కి వచ్చేస్తే నేనేం చేయలేను కదా. సో కనీసం ఈ పార్ట్న విని మీరు అలాంటి కమెంట్స్ చేస్తుంటే ఓకే దేవాంశ్ని తప్పు పట్టారు అనుకోవడానికి నాకు ఒక రీజన్ దొరికేది. లాస్ట్ పార్ట్లో జస్ట్ దేవాంశ్ వెళ్ళాడంతే కృతి కాల్ చేసిందని, దానికి ఎన్ని మాట్లాడారో తెలుసా. సో ఇప్పుడేం కమెంట్ చేస్తారో చూద్దాం. ఇకపోతే ఇంకా ఈ కంక్లూషన్ రాలేదు ఈ పార్ట్కి. ఏదైతే దేవాంశ్ కృతి దగ్గరికి వెళ్ళాడో దాని గురించి నేను క్లారిటీగా రాయలేదు. సో ఏంటంటే అది రాసిన తర్వాత మనం జడ్జ్మెంట్ పాస్ చేద్దాము, ఓకేనా? అంటే ఆతృత ఉండొచ్చు కానీ ఆత్రం ఉండకూడదు. రెండింటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో అదన్నమాట. దీని గురించి ఏం చెప్పలేను ప్రస్తుతానికి. ఈ పర్టికులర్ పార్ట్ ఎలా ఉందన్నది కమెంట్ చేయండి. మనం రేపు పొద్దున్నే సంజయ్ మైరాతో కలుసుకుందాం అండ్ ఒక ట్విస్ట్తో కూడా కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్.